పీరియడ్ సమయంలో అంటే మహిళల పీరియడ్ సమయంలో సెక్స్లో పాల్గొనడం అనేది దానివల్ల ఉష్కరణ తగ్గిపోతాయని కొంతమంది ఏంటంటే సెక్స్ సామర్థ్యం భవిష్యత్తులో ఉండదని చెప్తున్నారు సార్. అది మంచిదా కాదా అనేది తెలియజేయండి. రైట్. జనరల్గా సెక్స్లో పాల్గొనడము జనరల్గా ఒక అమ్మాయి పీరియడ్ 28 days సైకిల్ ఉంటే యూజువల్గా నేను ఈ క్వశ్చన్ ఆన్సర్ కంటే గైనకాలజిస్ట్ ఎక్స్పర్ట్గా చెప్పగలరేమో, బట్ నాకున్న నాలెడ్జ్ ప్రకారం చెప్తాను. పీరియడ్స్ వచ్చిన టైంలో సెక్స్లో పాల్గొనకపోవడమే మంచిది. ఎందుకు? ఇప్పుడు ఎప్పుడైతే బ్లీడింగ్ అవుతూ ఉంటుందో వాళ్ళకు, అంటే లోపల గర్భసంచిలో ఉండే ఇన్నర్ లేయర్ ఎండోమెట్రియం అంటాము, ఆ లేయర్ నుంచి ఈ బ్లడ్ అనేది వస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమవుతూ ఉంటుంది అంటే కొందరికి కంటిన్యూస్గా రాకుండా మార్నింగ్ ఒకసారి బ్లీడ్ అయిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ ఈవినింగ్ అట్లా లేడీస్కి అవుతూ ఉండొచ్చు. అప్పుడు ఏవైతే ఆ హెమటోమా కొంచెం రక్తం గడగట్టి ఉంటుందో ఒక్కొక్కసారి అది ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి ఆ టైంలో కనుక మీరు పాల్గొంటే అందులో ఏదైనా చిన్నపాటి ఇన్ఫెక్షన్ ఉంటే అబ్బాయికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉండొచ్చు. ఆ ఒక్క డేస్ మినహాయిస్తే, అంటే కొందరికి 3 days ఉంటుంది అమ్మాయిలకు, కొందరికి 5 days ఉంటుంది. ఆ తరువాత మీరు ఎప్పుడైనా సెక్స్లో పాల్గొనవచ్చు. మరొక ప్రాబ్లం, పీరియడ్స్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అంటేను అమ్మాయిల మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది కావాలంటే ఎప్పుడైనా మీ పార్ట్నర్ని అడగండి, ఏంటి మీ పీరియడ్స్ వచ్చేటప్పుడు మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయి. పాపం కొందరికి చాలా పెయిన్స్ ఉంటాయండి, పొత్తి కడుపులో చాలా నొప్పి ఉండడము. నెంబర్ 2 వచ్చేసి ఆ క్రాంపింగ్ పెయిన్స్ ఉంటాం, చాలా పెయిన్ అంటే చాలా పెయిన్ ఉంటుంది. రెండవది ఆ థాట్ ప్రాసెస్ రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది, ఏంటి నాకు బ్లీడ్ అయిపోతుంటుంది, నేను వీక్ అయిపోతానేమో, బ్లడ్ లాస్ అయిపోతూ ఉంటుంది, సో నాకు ఇన్ని రోజులు వస్తుంది, లేదు ఒక బింజ్ ఆఫ్ బ్లీడింగ్ వచ్చేసింది ఎక్కువగా, ఇట్లా పాపం వాళ్ళ మూడ్ స్వింగ్స్ అన్నీ చాలా ఇబ్బందిగా ఉంటాయి. కాబట్టి ఆ టైంలో అలా మూడ్ స్వింగ్స్ ఉన్నప్పుడు కొంచెం రొమాంటిక్ మూడ్ వాళ్ళకి తక్కువ ఉండొచ్చేమో కదా, అందుకు ఆ టైంలో దాన్ని అవాయిడ్ చేయడమే మంచిది. ఇంకోటి ఏమంటేను చాలా తక్కువ మంది, ఇది కూడా నాకు చాలామంది అమ్మాయిలను కౌన్సిలింగ్ చేసిన తర్వాత తెలిసింది, ఐ కెన్ టెల్ ఒక 5 to 7% అమ్మాయిలు మాత్రము దే విల్ హ్యావ్ దేర్ సెక్స్ అట్ ది టైమ్ ఆఫ్ మెన్స్ట్రువల్ సైకిల్. ఆ సైకిల్ జరిగేటప్పుడు కూడా కొందరు వాళ్ళకు పెయిన్స్ తక్కువగా ఉండడము, కొంచెం ప్లెజర్ ఆ టైంలోనే ఎక్కువగా ఉండడము జరిగినప్పుడు యూజువల్గా వాళ్ళు అలౌ చేశారు అంటే తప్పిదమైతే కాదు. మీకు మీ పార్ట్నరు చక్కగా ఆ టైంలో అనుకోకుండా, మీరు చాలా రోజుల తర్వాత కలవాల్సి వచ్చింది కానీ అనుకోకుండా పీరియడ్ వచ్చింది, మీరేమో ఫుల్ మూడ్లో ఉండిన్నారు, ఆవిడ పర్మిషన్ అంటే అదేదో ఏమండి ఓకేనా ఆ టైప్ కాకుండా సరదాగా రొమాంటిక్గా ఉండిన్నారు, ఇఫ్ షీ అలోస్ టు హ్యావ్ సెక్స్ ఖచ్చితంగా మీరు ప్రొసీడ్ కావడంలో తప్పు లేదు, కానీ బెటర్ టు అవాయిడ్.